హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ప్రసాదంకి నేను చక్కెర పొంగలైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పు అయితే వేపుకుంటున్నానండి. దోరగా వేపేసి ఒక కప్పు రైస్ కూడా వేపుకుంటున్నానండి. ఇంకొక గిన్నెలో తీసుకున్నానండి. తీసేసి కడిగేసాను. కడిగేసి కుక్కర్‌లోనైతే వేసుకుంటున్నానండి. కుక్కర్‌లో వేసుకొని వాటర్ వేసుకున్నానండి. 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటాననమాట. ఆ 3 విజిల్లు వచ్చాక తీసేసానండి. తీసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నానండి. బెల్లం కూడా అందులో వేసుకుంటున్నాను. సరిపోయినంత బెల్లం వేసుకోవాలండి. ఇంకా బెల్లం వేసుకున్నాక బెల్లం కరుగుతున్నప్పుడే లూజ్‌లా వచ్చేస్తుందండి. అది సరిపోతుంది. ఇంకా అందులోనైతే నేను నెయ్యి కూడా ఒక 4, 5 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఇంకా నేను నేతిలోన జీడిపప్పు, కిస్మిస్ అవేపేసి అందులోనైతే వేసుకుంటానండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి. అంతే అండి నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.